పుష్ప 2 నుంచి కొత్త అప్డేట్ వచ్చింది కదా, బర్త్డే సందర్భంగా టీజర్ అయితే రిలీజ్ చేస్తాము అని చెప్పి. సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అనుకోవచ్చు? ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆల్ ఓవర్ ఇండియా, అది ఆల్ ఓవర్ ఇండియా ఫిలిం కాబట్టి పుష్ప 2 సుకుమార్ డైరెక్షన్ లో వస్తుంది. చాలా అయ్యింది. బాలీవుడ్ లో రీచ్ కూడా చాలా అయ్యింది. మలయాళం కానీ ఎక్కడ పోయినా కానీ అల్లు అర్జున్ చాలా అయ్యింది ఇప్పుడు ఈ మధ్య. సో ఏప్రిల్ 8న టీజర్ చాలా బాగుంటుంది, రీచ్ కూడా బాగుంటుంది. అంటే జనరల్ గా హీరోలకి 1 వర్కౌట్ అయినంత సాధ్యంగా 2 వర్కౌట్ అవ్వదు అని చాలా మందికి తెలుసు. మరి 2 ఇప్పుడు కలిసి వస్తుంది అనుకోవచ్చు అల్లు అర్జున్? ఎగ్జాక్ట్ గా వస్తుంది, కలిసి వస్తుంది అండి. ఎందుకంటే పార్ట్ 1 సస్పెన్స్ లో వదిలేసింది లాస్ట్ ఎండ్ లా. సో పార్ట్ 2 లో ఫసిల్ కూడా ఉన్నాడు కాబట్టి స్టోరీ బాగుంటుంది, ఎంగేజింగ్ ఉంటది, గ్రిప్పింగ్ కూడా ఉంటది, చూడొచ్చు మనం. పార్ట్ 3 ఉండే అవకాశం ఉందని టాకింగ్. 3 మేబీ ఉంటది, కంపల్సరీ అయితే ఉంటది. పార్ట్ 2 అయితే గోల్డ్ కి సంబంధించింది ఉంటది. సో స్టోరీ రివాల్వ్స్ మొత్తం గోల్డ్ నుంచి గోల్డ్ చుట్టూ ఉంటుంది సినిమా అంతా. రీసెంట్ గా చూసుకున్నట్టయితే మనకి దుబాయ్ లో తన స్టాచ్యూ పెట్టడం అయితే జరిగింది అల్లు అర్జున్. సో అలా స్టాచ్యూ తన యాక్టింగ్ కి వర్తే అంటారా? చాలా వర్త్. ఇప్పటికే లేట్ అయింది అనుకుంటున్నా నేను. మేడమే తుస్ అవుట్స్ అంటారు దానికి, మేడమే తుస్ అవుట్స్. ఇప్పటికే లేట్ అయింది అది. ఈ మధ్య బాగుంది, అది స్టిల్ కూడా బాగుంది ఇట్లా అనేది. సో నచ్చింది, సూపర్ ఉంది అది స్టిల్. అంటే సందీప్ రెడ్డి వంగతో కూడా నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తున్నారు కదా. రెడ్డి వంగ తోటి ఇప్పుడు కాదు, అది నెక్స్ట్ ఫిలిం అట్లీ తోటి ఉంది. మీకు 8 కి వస్తుంది, 8 కి అది వస్తుంది. సందీప్ రెడ్డి వంగతో మేబీ నెక్స్ట్ ఫిలిం ఉండొచ్చు. ఇలాంటి ఫిలిం అయితే నేనైతే సందీప్ రెడ్డి వంగతో తీస్తేనే బాగుంటది అనిపిస్తుంది. ఎందుకంటే అట్లే ఒక కమర్షియల్ సినిమా తీస్తాడు ఎప్పటికీ. ఒక కమర్షియల్ సినిమా 2 హీరోయిన్స్ 2 డబుల్ యాక్షన్ తోటి ఉంటుంది సినిమా. సో అంతా మంచిగా అనిపిస్తలేదు. సో నాకైతే సందీప్ రెడ్డి వంగతో అయితే బాగుంటది అనిపిస్తుంది. అవునవును. అల్లు అర్జున్ రోల్ అంటే కొంచెం అర్జున్ రెడ్డి టైప్ ఉండాలి కొంచెం.